ఈరోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తెలుగు జాతి ఉన్నంత వరకు చిరస్థాయిగా మిలిగిపోయే రోజు ఈ మార్చి 29. ఆ రోజు తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం అన్న నందమూరి తారక రామారావు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నిదానంతో ఆ రోజున తెలుగుదేశం పార్టీని ఏర్పరిచి ఈ రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల కోసం, మహిళల కోసం, బీసీ వర్గాల కోసం ఎనలేని కృషి చేసినటువంటి వాళ్ళ అభివృద్ధికి కృషి చేసినటువంటి మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు స్థాపించిన ఈ పార్టీ 34 సంవత్సరాలు పూర్తి చేసుకుని 35వ సంవత్సరంలో అడుగు పెడుతూ ఇవాళ భారతదేశంలోనే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఇంతకాలం పనిచేసినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్న నందమూరి తారక రామారావు స్థాపించిన ఈ పార్టీ ఈ రాష్ట్రంలో మహిళలకి సమాన ఆస్తిలో హక్కు కల్పించిన విషయం కానీ, తెలంగాణలో పటేల్ పట్వారీ వ్యవస్థని రద్దు చేసినటువంటి విషయం కానీ, అలాగే బీసీ వర్గాలకి మొట్టమొదటిసారిగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించిన వ్యవస్థ కానీ, పేదవాళ్ళకి గుడిసెలు లేనటువంటి విధంగా ఉండాలి అని పక్కా ఇళ్ళు ఈ భారతదేశంలో మొట్టమొదటిగా ప్రారంభించినటువంటి అలాగే వృద్ధులకి, వితంతువులకి పింఛన్లు ఏర్పాటు చేసినటువంటి విధానం కానీ, ఈ భారతదేశంలో అన్న నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఎన్నో రాష్ట్రాలకి నిలిచింది. ఆయన పెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఒక్కసారి ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకి ఒకసారి గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజున 4 కిలోలు ఇచ్చే బియ్యాన్ని 5 కిలోలు చేయటం కానీ, 100 రూపాయలు ఇచ్చే పింఛన్ని 1000 రూపాయలు చేయటం కానీ, 2 లక్షల వరకే ఉన్న ఆరోగ్య సేవ పథకాన్ని 2,50,000 రూపాయలు చేయటం కానీ, అంతేకాక భారతదేశంలోనే ఏ రాష్ట్రం ముందు రానటువంటి విధంగా రైతు రుణమాఫీకి గతంలో ఏ రాష్ట్రంలో అయినా ఏ ప్రభుత్వం అయినా చేసిందంటే జాతీయ స్థాయిలో ఆ రోజున యూపీఏ ప్రభుత్వం చేస్తే ఆ రోజున 10,000 కోట్ల రూపాయలు చేశారు. ఈరోజు లోటు బడ్జెట్లో ఉన్న రైతన్నలకు ఇచ్చిన మాట ప్రకారం రైతన్నలను ఆదుకోవాలనే ఉద్దేశంతో 34,000 కోట్ల రైతు రుణమాఫీకి ముందుకొచ్చినటువంటి ప్రభుత్వాన్ని రైతన్నలందరూ ఆశీస్సులు అందజేస్తూ ఉన్నారు. అలాగే డ్వాక్రా అక్క చెల్లెలకి 89 లక్షల వరకు డ్వాక్రా అక్క చెల్లెలకి ఈ రోజున ప్రతి మహిళకి కూడా 10,000 రూపాయలు పొదుపులో భాగంగా వేయటం వల్ల వాళ్ళకు ఒక ఆర్థిక భరోసా వచ్చింది.